అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చాలా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఒకే బ్యాటర్తో 2 రెసిపీలు, రాగి ఇడ్లీ అండ్ రాగి దోశ. దీనికి స్పెషల్ చట్నీ, అల్లం చట్నీ చేసి చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. రాగుల వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా నేను దీనికోసము 1.5 బౌల్ రాగులు తీసుకున్నా. మీరు బౌల్ గానీ గ్లాస్ గానీ దేంతోనైనా మెజర్మెంట్ తీసుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ దాంతోనే మెజర్ చేసుకోవాలి. నేను 1.5 బౌల్ రాగులు తీసుకొని హాఫ్ బౌల్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. మీరు బ్రౌన్ రైస్ కి బదులు రేషన్ రైస్ గానీ వేరే రైస్ గానీ తీసుకోవచ్చు. దీన్ని 3-4 టైమ్స్ వాష్ చేసుకొని మినిమం 8 to 10 అవర్స్ నానబెట్టుకోవాలండి. బ్రౌన్ రైస్ నానడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని మినిమం 8 to 10 అవర్స్ నానబెట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసి వేరే గిన్నెలో హాఫ్ బౌల్ మినపప్పు, అందులోనే 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని దీన్ని కూడా 6 to 7 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానుకుంటేనే మంచిగా దోశలు, ఇడ్లీ అనేది సాఫ్ట్ గా వస్తుంది. 10 అవర్స్ తర్వాత చూస్తే రాగులు, ఈ మినపప్పు అని మంచిగా నానాయి అనమాట. దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. దానివల్ల మనకి సాఫ్ట్ ఇడ్లీ, దోశలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. హాఫ్ బౌల్ అటుకులు తీసుకున్నానండి. మీ దగ్గర ఏదైనా అవైలబుల్ గా ఉంటే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. 2 టైమ్స్ వాష్ చేసుకొని 5 మినిట్స్ నానబెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత నేను ఫస్ట్ మినపప్పులను గ్రైండ్ చేసుకుంటున్నా. మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పులో ఉన్న వాటర్ తీసేసి వేరే వాటర్ తో క్లీన్ చేసుకొని ఇంకోసారి మిక్సీ జార్ లో ఎంత పడితే అంత క్వాంటిటీలో మినపప్పు తీసుకుంటున్నాను. ఈ మినపప్పులోనే నేను అటుకులు వేసుకుంటున్నానండి. ఈ అటుకులు వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్ గా ఉండాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ గా ఉంటేనే మనకి ఇడ్లీ, దోశలోకి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అదే మిక్సీ జార్ లో ఇప్పుడు రాగులు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా చక్కగా గ్రైండ్ అయిపోతుంది. మిగిలిన వాటిని కూడా గ్రైండ్ చేసుకుంటూ అదే గిన్నెలో తీసుకున్నా నేను. ఇప్పుడు అదే జార్ లో రాగులు గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ రాగులు గ్రైండ్ చేయడానికి టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. దీనికి కావాల్సినంత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, మరీ వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కొంచెం బరకలాగా గ్రైండ్ చేయాలి. మనము ఇడ్లీ రవ్వ చేసేటప్పుడు, రవ్వతో చేసినప్పుడు చేతికి రవ్వలు ఎలా తగులుతుందో బరకగా ఉండాలి. అప్పుడే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ వాటర్ ఎక్కువ వేసి బాగా పల్చగా గ్రైండ్ చేయకూడదు. అదే గిన్నెలో ఈ రాగి పిండిని కూడా వేసి చేత్తో మొత్తం కలుపుకోవాలి ఒకసారి. ఇలా పిండి బాగా కలపాలన్నమాట. మొత్తం కలిపిన తర్వాత దీన్ని మనకి ఫర్మెంటేషన్ కి ఓవర్ నైట్ పెట్టాలి. మినిమం 8 to 9 అవర్స్ ఉంటే సరిపోతుంది. నేను ఓవర్ నైట్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల బాగా పులుస్తుంది అన్నమాట పిండి అనేది. యాక్చువల్ నేను మార్నింగ్ 5 కి లేసినప్పుడు ఇది ఓవర్ఫ్లో అయిపోయిందండి. పిండి అనేది మంచిగా పులిసింది అన్నమాట. పులిసి అంతా కొంచెం పిండి అనేది బయటకు వచ్చేసింది. అంతా క్లీన్ చేసి మళ్ళీ నేను ఒక స్పూన్ తో తిప్పేసినప్పుడు అది మన పిండి అనేది కొంచెం తగ్గిపోతుంది కదా, లెవెల్ అనేది తగ్గిపోయి మళ్ళీ ఇంకో 2 hours 7 కి ఇలా చూస్తే నేను ఆ టైం కూడా బాగానే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో, పిండి అనేది బాగా పులిసింది. ఇలా పులిస్తేనే మనకి ఇడ్లీ దోశ అనేది కరెక్ట్ గా వస్తుంది. మొత్తం ఒకేసారి కాకుండా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని దాంట్లోనే సాల్ట్ కలుపుకుంటే మనకి బ్యాటర్ అనేది 2-3 days స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇడ్లీ కోసము వేరే గిన్నెలో కొంచెం పిండి తీసుకొని దాని టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను. ఇడ్లీ బ్యాటర్ లాగా రెడీ చేసుకొని ఇడ్లీ ప్లేట్ లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అది పిండి కొంచెం కొంచెం ఇడ్లీలో వేసుకుంటున్నాను నేను. ఇడ్లీ స్టీమర్ నేను ముందుగానే 5 minutes ముందు పెట్టుకున్నానండి. అలా 5 minutes ముందు పెట్టుకోవడం వల్ల మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్ గా స్టీమ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు స్టీమర్ లో పెట్టేద్దాము. ఇది ముందుగానే 5 minutes ముందు నేను వాటర్ అనేది స్టీమ్ కి పెట్టేసాను మీడియం ఫ్లేమ్ లో. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి మనము 10 minutes ఇడ్లీ స్టీమ్ చేసుకుంటే కరెక్ట్ గా స్టీమ్ అయిపోతుంది. మరి ఓవర్ గా స్టీమ్ అయిపోతే ఇడ్లీ అనేది గట్టిగా అయిపోతుంది. మినిమం 10 minutes లోనే ఇడ్లీ స్టీమ్ అయిపోవాలి. అది స్టీమ్ అయ్యే లోపు మనం అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అందులోనే 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం దూరగా వేయించుకుంటున్నా. ఇదంతా లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి.
మినపప్పు కొంచెం వేగాక ఇందులో 6 నుంచి 7 పచ్చిమిర్చిల చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వీటిని కూడా కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 3 టేబుల్ స్పూన్ ముందుగానే తొక్క తీసి కట్ చేసుకున్న చిన్న ముక్కలుగా అల్లం వేసుకున్నా. దీన్ని కూడా కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళేదాకా ఫ్రై చేసుకొని ఇందులో చిన్న లెమన్ సైజు అంత చింతపండు వేసుకొని ఇంకో 1 మినిట్ ఫ్రై చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ అల్లం అనేది కొంచెం డ్రై అయిపోవాలన్నమాట. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కంప్లీట్లీ కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలానే 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కారం ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోండి. నేను హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను అల్లం చట్నీకి. ఇలా హాట్ వాటర్ తో చట్నీ గ్రైండ్ చేసుకుంటే మనకి కొంచెం స్టోర్ అనేది ఎక్కువ రోజులు ఉంటది. మినిమం ఇది 7 డేస్ దాకా ఉంటది అనమాట హాట్ వాటర్ తో. నార్మల్ వాటర్ తో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ వస్తుంది కానీ ఎక్కువ రోజులు ఉండదు అది. అందుకని నేను ఎప్పుడు హాట్ వాటర్ తోనే గ్రైండ్ చేసుకుంటాను. అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీరు కావాలంటే దీనికి తాలింపు కూడా వేసుకోవచ్చు. నేను తాలింపు వేయట్లేదు. రాగి దోశలు ఎలా వేసుకోవాలో చేసి చూపిస్తా. ప్యాన్ పెట్టుకున్న లో ఫ్లేమ్ లో నేను హీట్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ పెట్టేసి 1-2 డ్రాప్స్ ఇలా ఆనియన్ తో రబ్ చేసుకుంటే మనకి దోశ అనేది కరెక్ట్ గా వస్తుంది. కొంచెం బ్యాటర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత దోశ పిండిలా కలుపుకొని దోశకి వేసుకుంటున్నాను. చాలా సింపుల్ లో అయిపోతుందండి. ఇలా పిండి చేసుకుంటే మనము 2 డేస్ రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది ఈజీగా అయిపోతుంది. ఒక రోజు ఇడ్లీ ఒక రోజు దోశ చేసుకోవచ్చు. ఇంట్లో ఒక్కొక్కరికి ఇడ్లీ దోశ అనేది చాయిస్ ఉంటది కదా, అలాంటి వాళ్ళు కూడా రెసిపీ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేకుండా సింపుల్ గా చేసి పెట్టేయచ్చు అనమాట. అందులో రాగి అనేది చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటది. సింపుల్ ప్రాసెస్ లో చేసుకుంటే ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా హెల్దీగా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇప్పుడు దోశ అనేది ఒక సైడ్ మంచిగా కాలింది. ఇప్పుడు ఇంకో సైడ్ కాల్చుకుంటున్నాను. ఇలా కాలిన తర్వాత దోశను తీసుకోవడమే. చూసారు కదండి, మనం ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలోనే ఉప్పు కలుపుకోవాలి. మిగతా పిండిని మొత్తం ఇలా డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 3 డేస్ దాకా ఉంటది. ఇడ్లీ కూడా తీసుకున్నానండి నేను. ఇడ్లీ కూడా మంచిగా స్టీమ్ అయిపోయింది. చాలా సాఫ్ట్ గా ఉంటాయండి ఇడ్లీ అనేది, చాలా హెల్దీ కూడా. దీని స్పూన్ సహాయంతో నేను తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా నేను చక్కగా వచ్చేసింది. అసలు చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు, చాలా హెల్త్ కి మంచిది. నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన అండ్ టేస్టీ రెసిపీ కోసం నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి హెల్దీ రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. చూసారు కదా, ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటున్నాను నేను. చాలా సింపుల్ లో చేసుకోవచ్చు కదండి, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రెసిపీ చక్కగా యూజ్ అవుతుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చూసారు కదండి, చాలా కలర్ఫుల్ కనిపిస్తుంది. చాలా సింపుల్, షార్ట్ టైం లో కూడా అయిపోతుంది. జస్ట్ నానబెట్టుకోవడం ఒక టైం అంతే. చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటదండి. మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా కూడా నాకు కామెంట్ పెట్టండి. ఆ రెసిపీ చేసి నేను మీతో షేర్ చేస్తాను. బాయ్ అండి.